అపరిశుద్ధతను పెట్టుకొని, లోకాన్ని పెట్టుకొని, పాపాన్ని పెట్టుకొని దేవుడు మందిరంలో పరిచర్య చేస్తా ఉన్నాం కదా, అది ప్రభు అంగీకరిస్తాడంటావా? మనం చేస్తున్న పరిచర్య అవని, మనం ఇస్తున్న కానుకే అవని, మనం ఇస్తున్న దశమ భాగమే అవని, మనం చేస్తున్నటువంటి స్థితియే కానీ నీ అంగీకరించాల్సిన దైవజనులు కాదండి, తీసుకోవాల్సిన దైవజనులు కాదు, దేవుడు అంగీకరించాలి. అయ్యా నేను ఇచ్చేది నువ్వు అంగీకరిస్తున్నావా? నీ శరీరంలో నేను చేస్తున్న పరిచర్య నీకు ఇష్టమైన, నువ్వు అంగీకరించగలుగుతున్న పరిచర్య నేను చేయగలుగుతున్నానా? నీకు ఇష్టమైన పరిచర్య నేను చేయగలుగుతున్నానా అని ఒకసారి ఆలోచించావా? నీకు ఇష్టమైనట్టుగా నేను ఆరాధన చేయగలుగుతున్నాను ప్రభా? మనుషుల కోసం ఏమైనా వాళ్ళు చూస్తున్నారేమన్నా అని ఏమైనా నేను వాయిస్ రేస్ చేసి ఇంకా కీర్తిస్తున్నాను ప్రభా? వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, అసలు నేను చేసే ప్రార్థన నువ్వు అంగీకరిస్తున్నావా? అసలు నీకు ఇష్టమేనా? ఇలాగా ఈ వాక్యం నేను చెప్తా ఉన్నాను, ఈ వాక్యం చెప్పడం అసలు నీకు ఇష్టమైన ప్రభా అని ఆయనకి ఇష్టమైతే, ఆయన అంగీకరించబడితే మనం చేయాలండి. నువ్వు ఆయన అంగీకరించకుండా ఎన్ని వేల కానుకలు తీసుకెళ్లి పాస్టర్ గారి చేతులు పెడితే ఏం ఉపయోగం? అంగీకరించాల్సింది ప్రభు, నేను దీవించాల్సింది ప్రభు మాత్రమే. ఆయన అంగీకరించే విధంగా కానుక ఉండాలంటే ఆ కానుక పరిశుద్ధమైనది. హల్లెలూయా.